హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా స్టాటిస్టిక్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో స్టాటిస్టిక్స్లో మనకున్న టాపిక్స్ ఏంటి అంటే మీన్, మీడియన్, మోడ్, రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, మీన్ డీవియేషన్, మీడియన్ డీవియేషన్. మనకి మీన్, మీడియన్ మోడ్లో గ్రూప్డ్ డేటా ఉంటుంది, అలాగే అన్గ్రూప్డ్ డేటా కూడా ఉంటుంది. సో దానిపైన కూడా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక సెట్ ఆఫ్ డేటా అయితే తీసుకున్నాను. సో ఇక్కడ మనకి 1, 4, 8, 6 అనే డేటా ఉంది. సో దీంట్లోనే మనం ఇవన్నీ కూడా టాపిక్స్ని చూద్దాం. సో ఫస్ట్ మనం మీన్ నుండి స్టార్ట్ చేద్దాం. సో మీన్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, మనకిచ్చిన గివెన్ డేటా ఏదైతే ఉందో వాటి అన్నిటి యొక్క సమ్ అవుతుంది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఎన్ని నంబర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది మనకి 5 అవుతుంది. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏమవుతుంది, 1 + 4 + 8 + 6 + 6. సో 1 + 4 + 8 + 6 + 6. సో ఇప్పుడు మనం మీన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 1 + 4 అనేది 5, 5 + 8 అనేది 13, 13 + 6 అనేది 19, 19 + 6 అనేది మనకి 25. సో మనకి వాల్యూ ఏమవుతుంది, 25/5. సో మనకి మీన్ వచ్చేసి 5 అయిందనమాట. సో మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియన్. సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నమాట. సో దీనికి అసెండింగ్ ఆర్డర్ ఏంటి, మనకి 1, 4, 6, 6, 8. సో ఇప్పుడు మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ అంటే ఏంటి, ఏదైతే మనకి మిడిల్ వాల్యూ ఉందో దాన్ని మనం మీడియన్ అంటాం. సో ఇక్కడ మనకి టోటల్గా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 5 ఉన్నాయి కదా. సో మనకి మిడిల్ టర్మ్ ఏంటి, థర్డ్ టర్మ్. సో మనకి మీడియన్ వచ్చేసి 6 అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడన్నా సరే మీడియన్లో ఆడ్ ఉందనుకోండి, సో డైరెక్ట్గా మనకి ఒకే వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క వాల్యూ మనకి మీడియన్ అవుతుంది. అలా కాకుండా ఈవెన్ ఉందనుకోండి, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ 1, 4, 6, 8, 9, 10 ఉంది. సో ఇక్కడ మనకి మిడిల్ వాల్యూస్ వచ్చేసి 8 + 6/2 అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి టోటల్ మిడిల్ వాల్యూస్ మనకి 2 ఉన్నాయి. సో 8 + 6/2 అనేది మనకి మీడియన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, 14/2. సో ఇక్కడ మీడియన్ వచ్చేసి మనకి 7 అనమాట. సో మీడియన్ అంటే ఆడ్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా ఏదైతే మిడిల్ వాల్యూ ఉందో అదే ఉంటుంది. ఈవెన్ నెంబర్ అయితే ఏవైతే మిడిల్ 2 టర్మ్స్ ఉంటాయో అవి రెండింటినీ సమ్ చేసి /2 చేయాలన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మోడ్. సో మోడ్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చిన గివెన్ సెట్ ఆఫ్ నంబర్స్లో ఏదైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ అంటాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది, 4 కూడా ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది, 8 కూడా మనకి ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 6 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ మనకి మోడ్ వచ్చేసి 6 అవుతుందన్నమాట. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఏదైతే మనకి మిడిల్ టర్మ్ ఉంటుందో దాన్ని మనం మీడియన్ అంటాం. మోడ్ అంటే ఏదైతే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రేంజ్. సో రేంజ్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చిన డేటాలో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మైనస్ లోయెస్ట్ నెంబర్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, హయ్యెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. సో ఈ గివెన్ సెట్ ఆఫ్ డేటాలో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఏంటి, 8, లోయెస్ట్ నెంబర్ 1. సో మనకి రేంజ్ వచ్చేసి 7 అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ యొక్క ఫార్ములా వచ్చేసి హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. సో మనకి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏంటి, 8. సో 8 - 1/8 + 1. సో ఆన్సర్ వచ్చేసి మనకి 7/9 అవుతుంది. సో ఒకసారి రివైజ్ చేద్దాం. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఏదైతే మనకి మిడిల్ టర్మ్ ఉందో దాన్ని మనం మీడియన్ అంటాం. మోడ్ అంటే ఏ నెంబర్ అయితే మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం. రేంజ్ అంటే హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ బై హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ అలాగే మీడియన్ డీవియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాద్దాం. సో 1, 4, 6, 6, 8. సో ఫస్ట్ మనం మీన్ డీవియేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే సిగ్మా ఆఫ్ n
xi is equal to 1 మాడ్యులస్ x మైనస్ మీన్ బై n. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ బార్ అంటే ఏదైతే ఉందో దాన్ని మనం మీన్గా తీసుకుంటాం అనమాట. సో ఎక్స్ బార్ అనేది మనకి మీన్ అవుతుంది. ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. xi అంటే ఏంటి అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఆ నెంబర్ని తీసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ నెంబర్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, xi మైనస్ మీన్ కదా. సో మనకి మీన్ ఎంత వచ్చింది, సో మీన్ వచ్చేసి మనకి 5 వచ్చింది కదా. సో మీన్ ఆఫ్ గివెన్ డేటా అనేది మనకి 5 వచ్చింది. సో మనం ఏం చేయాలి అంటే 5 మైనస్ ఈచ్ టర్మ్ని మైనస్ చేయాలి, దానికి కూడా మాడ్యులస్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటి మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ 5 ప్లస్ ఇక్కడ సిగ్మా అంటే మనము అన్ని టర్మ్స్ని కూడా యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి 4 మైనస్ 5 ప్లస్ నెక్స్ట్ 6 మైనస్ 5 ప్లస్ 6 మైనస్ 5 ప్లస్ 8 మైనస్ 5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి 5 ఉన్నాయి. సో ఇక్కడ 1 మైనస్ 5 అనేది 4 అవుతుంది కదా, మైనస్ 4 అవుతుంది. సో మాడ్యులస్ అంటే 4 అవుతుంది. సో ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 అలాగే 3 బై 4. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 3 + 1 4 5 6 10. సో మనకి మీన్ డీవియేషన్ వచ్చేసి 2 అవుతుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్ కూడా అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు చెప్పవచ్చు అనమాట. మనకి మీన్ అనేది 5 వచ్చింది కదా. సో 5 మైనస్ 1 అనేది 4 అవుతుంది. 5 మైనస్ 4 అనేది 1, 5 మైనస్ 6 అనేది 1, 6 మైనస్ 5 అనేది 1, 8 మైనస్ 5 అనేది మనకి 3 అవుతుంది. సో వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకి మీన్ డేటా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు 1 n వరకు అండ్ xi మైనస్ మీడియన్ బై n. సో ఇక్కడ మనం మీన్ డీవియేషన్కి మైనస్ మీన్ తీసుకున్నాం కదా, సేమ్ మనం మీడియన్ డీవియేషన్లో మైనస్ మీడియన్ తీసుకోవాలన్నమాట. సో మనకి అబ్జర్వేషన్స్ ఏంటి 1 4 6 6 8. సో మనకి మీడియన్ ఎంత వచ్చింది 6 వచ్చింది కదా. సో మీడియన్ అంటే మనకి మిడిల్ టర్మ్. సో ఇక్కడ మీడియన్ అనేది మనకి 6 వచ్చింది. సో మనం ఫార్ములా వైజ్ చూస్తే 6 మైనస్ 1, సో 6 మైనస్ 1 అనేది 5 అవుతుంది, ప్లస్ 6 మైనస్ 4 అనేది 2 అవుతుంది, 6 మైనస్ 6 అనేది 0 అవుతుంది, 6 మైనస్ 6 అనేది 0, 6 మైనస్ 8 అనేది మనకి 2 అవుతుంది అనమాట. అన్నిటికీ కూడా మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి 6 మైనస్ 8 అనేది మైనస్ 2 అయినా మనకి ఇక్కడ పాజిటివ్ 2 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 5 కదా. సో ఇప్పుడు 5 + 2 అనేది 7 అవుతుంది, 7 + 2 అనేది 9 అవుతుంది. సో 9/5. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది 1.8 అవుతుంది అనమాట. సో మీడియన్ డేవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1.8. మీన్ డేవియేషన్ అంటే మనకి xi మైనస్ మీన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి. అలా కాకుండా మీడియన్ డేవియేషన్ అంటే xi మైనస్ మీడియన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియన్స్. సో వేరియన్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే మనకి సిగ్మా n xi ఈజ్ ఈక్వల్ టు 1 xi మైనస్ మీన్ హోల్ స్క్వేర్ బై n. సో మనకి మీన్ డేవియేషన్ యొక్క ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ అనేది ఉండదు, కానీ వేరియన్స్కి ఏంటి స్క్వేర్ రూట్ అనేది ఉంటుంది. అండ్ వేరియన్స్ అనేది మనం మీడియన్కి తీసుకోము, ఓన్లీ మీన్కి తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి మీన్ ఏమొచ్చింది 5 వచ్చింది కదా. సో మనకి సెట్ ఏంటి 1 4 6 6 8 కదా. సో ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ కదా. సో 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ అవుతుంది, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి ఇక్కడ 5 ఉన్నాయి. సో 5 మైనస్ 4 అనేది 1 అనేది 4 అవుతుంది. 4 స్క్వేర్ ఏంటి 16 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ మనకి 1 ప్లస్ 5 మైనస్ 8 అనేది 3 అవుతుంది కదా. సో 3 స్క్వేర్ అనేది మనకి 9 అవుతుంది అనమాట. సో డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది 16 + 9 అనేది 25, 26 27 28. సో ఇక్కడ మనకి 28/5 అవుతుంది అనమాట. సో 5 1s 5 1s అండ్ 6. సో మనకి స్టాండర్డ్ వేరియన్స్ వచ్చేసి 5.6 అవుతుంది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అవుతుంది. సో అప్పుడు మనకి వేరియన్స్ యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది 5.6. సో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5.6.
నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని ఉంటుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి స్టాండర్డ్ డేవియేషన్ వస్తుందో డివైడెడ్ బై మీన్ ఇంటూ 100. సో ఇది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనమాట. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. మీన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఏదైతే మనకి మిడిల్ టర్మ్ ఉంటుందో అది. సో ఇప్పుడు మనకి వాల్యూ అనేది ఇప్పుడు ఓన్లీ 5 టర్మ్స్కి ఉందనుకోండి, సో అప్పుడు మనం మీడియన్ అనేది మిడిల్ టర్మ్ అని చెప్తాం. సో అలా కాకుండా మనకి సమ్ 50 టర్మ్స్ అంతా ఉన్నాయి. సో 50 టర్మ్స్లో మనం మీడియన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 50 టర్మ్స్లో మనం మీడియన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మీడియన్కి మనకి ఒకవేళ ఆడ్ అయిందనుకోండి, సో n+1/2th టర్మ్ అనేది మనకి మీడియన్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఈవెన్ ఉందనుకోండి, సో ఈవెన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే n/2, n/2 + 1th టర్మ్ అనేది మనకి మీడియన్ అవుతుంది, డివైడెడ్ బై 2 అవుతుందన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మనకి టోటల్గా 7 ఉన్నాయి కదా. సో ఇది మనకి ఆడ్ నెంబర్ ఉన్నాయి. సో ఆడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? n+1/2. n అంటే మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కదా. సో 7 + 1/2 అనేది మనకి 4th టర్మ్ అవుతుంది. సో 8/2 అనేది మనకి 4th టర్మ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 4th టర్మ్ ఏంటి? 4 కాబట్టి మీడియన్ అనేది 4 అవుతుంది. అలా కాకుండా ఈవెన్ ఉందనుకోండి, సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా 8 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనకి 8 ఉన్నాయి కదా, అంటే ఈవెన్. సో అప్పుడు ఏమవుతుంది? n/2 అలాగే n/2 + 1 అనే టర్మ్ మనకి మీడియన్ అవుతుంది అనమాట. సో n/2 అంటే మనకి 4, అలాగే n/2 + 1 అంటే 5 కదా. సో 4 + 5/2 అంటే మనకి ఏమవుతుంది? 9/2 అంటే 4.5 అనేది మనకి మీడియన్ అవుతుంది. సో మీడియన్లో మనకి ఆడ్ ఉంటే n+1/2 ఏదైతే టర్మ్ ఉంటుందో అది మనకి మీడియన్ అవుతుంది. అలా కాకుండా ఈవెన్ ఉందనుకోండి, సో n/2 అలాగే n/2 + 1 దానికి డివైడెడ్ బై 2 చేస్తే మనకి మీడియన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మోడ్ అంటే ఏంటి అంటే ఏదైతే మనకి మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఉంటుందో అది మనకి మోడ్. రేంజ్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ, సో దాన్ని మనం రేంజ్ అంటాం. అలా కాకుండా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంటి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ బై హైయెస్ట్ వాల్యూ ప్లస్ లోయెస్ట్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి వేరియన్స్. సో వేరియన్స్ కన్నా ముందు మనం మీన్ డీవియేషన్ అలాగే మీడియన్ డీవియేషన్ని చూద్దాం. సో మీన్ డీవియేషన్ ఏంటి? సిగ్మా ఆఫ్ n xi = 1 xi మైనస్ మీన్ బై n. సో ఇది మనకి మీన్ డీవియేషన్. వేరియన్స్ అంటే ఏంటి? దీనికి మనకి హోల్ స్క్వేర్ అనేది వేరియన్స్ అనమాట. మీడియన్ అంటే ఏంటి? ఇక్కడ మనం మీన్ ప్లేస్లో మీడియన్ని తీసుకుంటాం, అది మనకి మీడియన్ డీవియేషన్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే ఏదైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అనేది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అవుతుంది. మనకి మీన్, మీడియన్ అలాగే మోడ్ యొక్క ఈ 3 నంబర్స్కి మనకి ఒక రిలేషన్ అనేది ఉంది. సో ఏంటి అంటే మనకి సెట్ ఆఫ్ నంబర్స్ ఇవ్వకుండా ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎప్పుడైతే మనకి మీన్ అనే దానికి ఒక నంబర్ ఇచ్చి మీడియన్కి కూడా ఒక నంబర్ అనేది ఇస్తారనమాట. సో ఈ 3లో ఏవో ఒక 2 ఇచ్చి రిమైనింగ్ ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో దాని యొక్క రిలేషన్ ఏంటి అంటే మోడ్ = 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ ఫార్ములా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో మోడ్ = 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇక్కడ మనకి మీడియన్ అనేది 10 ఇచ్చి మీన్ అనేది 5 ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు మనకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మీన్ 3 ఇంటూ మీడియన్ అంటే 10 మైనస్ 2 ఇంటూ 5 కదా. సో 10 3 = 30 మైనస్ 10 అనేది మనకి ఇక్కడ మోడ్ వచ్చేసి 20 అవుతుంది. సో ఇప్పుడు ఈ అన్ని కాన్సెప్ట్స్ పైన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ని మనం తర్వాత సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి ఫస్ట్. ఇఫ్ 10, 15, x, 18, 9 have arithmetic mean of 13, find arithmetic mean of x and x plus 2 అని అడిగారు. సో ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ = 13 అని ఇచ్చేశారు. సో ఇక్కడ ఒక నంబర్ అనేది మిస్ చేశారు. సో ఆ నంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి? 10 + 15 + x + 18
ప్లస్ 9 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి మనకి 5 ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుందన్నమాట. సో ఇక్కడ యాడ్ చేయండి. 10 ప్లస్ 15 అనేది 25, 43 అలాగే 52. సో మనకి 52 ప్లస్ ఎక్స్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే 52 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ వచ్చేసి 13 అవుతుంది అనమాట. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఎక్స్ యొక్క వాల్యూ అడగలేరు. ఏమని అడిగారు, ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్స్ అంటే మనకి 13 కదా. సో ఎక్స్ ప్లస్ 2 అంటే ఏంటి, 13 ప్లస్ 2 సో 15. సో దీనికి అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ ప్లస్ బి బై 2. సో 13 ప్లస్ 15 బై 2 అవుతుంది, అంటే 28 బై 2. సో ఆన్సర్ వచ్చేసి మనకి 14. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఒక సెట్ ఆఫ్ డాటా ఇచ్చి డైరెక్ట్గా అర్థమెటిక్ మీన్ అని అడగకుండా సెట్ ఆఫ్ డాటాలో ఒక నంబర్ని మిస్ చేసి దాని యొక్క అర్థమెటిక్ మీన్ ఇచ్చి వచ్చిన డిజిట్ ఏదైతే ఉందో దానికి +2 యాడ్ చేసి అర్థమెటిక్ మీన్ అనేది ఆన్సర్గా అడిగారనమాట. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫాలోయింగ్ డాటా. సో వీటన్నిటికీ అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం మీన్ యొక్క ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఇక్కడ ఏంటి 88 ప్లస్ 128 ప్లస్ సో ఆన్ ఇవన్నిటిని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది చేస్తాం కదా. సో అలా కాకుండా సో అది మనకి సింపుల్ మెథడ్ అనమాట. సో బేసిక్ మెథడ్ ద్వారా మనం అలా సాల్వ్ చేస్తాం. అలా కాకుండా మనకి జేఎస్ఎం మెథడ్ అనేది ఉందన్నమాట. సో జేఎస్ఎం మెథడ్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో జేఎస్ఎం అంటే మనకి ఇక్కడ జూనియర్ సాటిస్ఫాక్టరీ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ మనం క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏదో ఒక నంబర్ని మెయిన్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇచ్చిన డాటా నుండి అన్న నంబర్ని తీసుకోండి. సో దానికి దగ్గరలో ఉన్న ఏదో ఒక నంబర్ని తీసుకోండి. సో ఇక్కడ నేను మీన్ అనే దాన్ని 100గా తీసుకున్నాను. సో మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవ్వడానికి. సో ఇక్కడ నేను ఏం చేయాలి అంటే 100కి 88 అనేది ఎంత మైనస్లో ఉంది చూసుకోవాలి. సో 88కి 100 అనేది -12లో ఉంది కదా. సో -12. నెక్స్ట్ వచ్చేసి 28 మోర్ ఉంది కాబట్టి +28. నెక్స్ట్ 23 ఉంది కదా. సో 23కి 100 అనేది -77లో ఉంది. సో 100లో -77 చేస్తే మనకి 23 అవుతుంది. సో 75కి ఎంత లెస్లో ఉంది, 25 లెస్లో ఉంది. అండ్ 252 అనేది మనకి 100 కన్నా 152 మోర్ ఉందన్నమాట. అండ్ 94 అనేది -6. సో 94లో మనకి ఇంకా 6 నంబర్స్ అనేది తక్కువ అనమాట. డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 6. సో మైనస్ టర్మ్స్ అన్నిటిని కూడా యాడ్ చేయండి. సో ఇక్కడ 12 అండ్ 77 అంటే 89 అవుతుంది. సో 114 అలాగే 120. సో మనకి -120 ప్లస్ ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 180 అవుతుంది బై 6 అంటే 60/10. మనకి ఇప్పుడు పాజిటివ్ 10 వచ్చింది కాబట్టి ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో మీన్గా 100 కదా. సో 100కి మనం ఈ 10ని యాడ్ చేయాలి. సో అప్పుడు మనకి ఒరిజినల్ మీన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, సో మీన్ అనేది డైరెక్ట్గా 100 అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ వాల్యూలో -10 అని వచ్చింది అనుకోండి, 100 - 10 చేస్తే మనకి యాక్చువల్ మీన్ వచ్చేసి 90 అవుతుంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా మీకు మీన్ అనేది డైరెక్ట్గా 110 అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో జేఎస్ఎం మెథడ్లో ఏంటి అంటే ఏదైనా ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను మీన్ అనే నంబర్ని 100గా అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ 88 ఉంది కదా. సో 100కి 88 అనేది లెస్ ఉందా మోర్ ఉందా చూసుకోవాలి. సో ఎంత లెస్ ఉంది, 12 లెస్ ఉంది కాబట్టి -12 అవుతుంది. ఒకవేళ నంబర్ అనేది మోర్ ఉందనుకోండి ప్లస్తో ఇండికేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 128 ఉంది అంటే 28 మోర్ ఉంది అంటే +28. నెక్స్ట్ -77 -25. సో 152 అనేది ఎక్కువ ఉంది కాబట్టి +152. 6 అనేది తక్కువ ఉంది కాబట్టి -6. సో వీటన్నిటిని యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మనకి +10 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనికి మీన్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో మీన్ ప్లస్ ఈ వాల్యూ అనేది మనకి ఒరిజినల్ మీన్ అవుతుంది. సో ఇక్కడ 0 అవుతే మనం అజ్యూమ్ చేసుకున్న మీనే కరెక్ట్ అవుతుంది. మైనస్లో ఉంటే వచ్చిన మీన్ ఏదైతే అంటే వచ్చిన నంబర్ ఏదైతే ఉందో మీన్కి మైనస్ చేయాలన్నమాట. సో మీరు జేఎస్ఎం మెథడ్లో సాల్వ్ చేస్తే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుందన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ద మీన్ ఆఫ్ 120 అబ్జర్వేషన్స్ ఈజ్ 80, 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అబ్జర్వేషన్ అండ్ ఈచ్ ఆఫ్ ద కరస్పాండింగ్ రిజల్ట్ డివైడెడ్ బై 7, మీన్ ఆఫ్ న్యూ సెట్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో మీకు ఫస్ట్ ఈ క్వశ్చన్ కన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది తెలియాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ నంబర్స్ తీసుకోండి. సో 1, 2 అండ్ 3 అనే సెట్ ఆఫ్ నంబర్స్ని తీసుకున్నాను. సో ఫస్ట్ మనం దీనికి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేసామనుకోండి. 3 + 2 5, 5 + 1 అనేది 6. సో 6/3 అనేది మనకి మీన్ వచ్చేసి 2 అవుతుంది. సో సేమ్ సెట్ ఆఫ్ నంబర్స్కి మనం అన్ని నంబర్స్కి కూడా +2తో యాడ్ చేసామనుకోండి. సో అప్పుడు మనకి న్యూ మీన్ అనేది ఎంత అవుతుంది? 2 + 1 అనేది 3 అవుతుంది. 2 + 2 4, 3 + 2 అనేది 5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈచ్ అబ్జర్వేషన్కి మనం +2 యాడ్ చేసిన తర్వాత న్యూ మీన్ అనేది ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు. సో డైరెక్ట్గా ఏం చేయొచ్చు, మనకి సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఒరిజినల్గా ఏదైతే ఉందో దాని యొక్క మీన్కి +2 చేస్తే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ 2 ఉంది కదా, సో 2 + 2 అనేది 4 అవుతుంది. సో ఒకసారి మీరు సాల్వ్ చేసి కూడా ట్రై చేయండి. సో 9 + 3 అనేది 12. సో 12/3 అనేది మనకి 4 అవుతుంది. సో ప్లస్ చేసినా అదే అవుతుంది, మైనస్ చేసినా అదే అవుతుంది, మల్టిప్లికేషన్ చేసినా అదే అవుతుంది. ఒకసారి మల్టిప్లికేషన్తో ట్రై చేద్దాం. సో ×3 అనే సెట్తో తీసుకోండి. సో ఇప్పుడు ఒక నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే దానికి మీన్ వచ్చేసి మనకి 2 ఉంది. సో వెన్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, దెన్ వాట్ ఈజ్ ద న్యూ మీన్ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, 2 × 3 అనేది ఆన్సర్ 6 అవుతుంది అనమాట. ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. 3 × 1 అనేది 3 అవుతుంది. 3 2s are 6, 3 3s are 9. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 9 + 6 అనేది 15 అవుతుంది. 15 + 3 అనేది 18. సో 18/3 అనేది 6 అవుతుంది కదా. సో 6. సో ఇక్కడ ఏంటి మనకి వాల్యూ అనేది ఏ అబ్జర్వేషన్కైనా సరే మీన్ అనే దానికి ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, దానికి అడిషన్ చేసిన మీన్కి అడిషన్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అలా కాకుండా మల్టిప్లై చేసినా మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ అయినా చేయొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్లో మనకి ద మీన్ ఆఫ్ 120 అబ్జర్వేషన్ అనేది 80 అని చెప్పారు. సో మీన్ ఆఫ్ 120 అబ్జర్వేషన్స్కి మనకి 80 ఉంది. సో 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఏంటి 120 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అంటే 1 2 3 సో అని అట్లా 120 ఉన్నాయి. సో ఈచ్ అబ్జర్వేషన్ నుండి మనం 10 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, న్యూ మీన్ అనేది ఏంటి అని అడిగారు. సో మనం ఇందాక కాన్సెప్ట్లో చూసాం కదా, సో దీనికి డైరెక్ట్గా -10 చేసామనుకోండి, న్యూ మీన్ అనేది మనకి 70 అవుతుంది. తర్వాత అండ్ ఈచ్ ఆఫ్ ద కరెస్పాండింగ్ రిజల్ట్, సో ఏదైతే రిజల్ట్ ఉందో దాని యొక్క రిజల్ట్ని మనం డివైడెడ్ బై 7 చేసాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వాల్యూస్ అనేది ఉంటాయి కదా, సో ఆ డిఫరెంట్ వాల్యూస్ని కూడా డివైడెడ్ బై 7 చేసాం. సో అప్పుడు డైరెక్ట్గా మనం న్యూ మీన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, న్యూ మీన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 70/7. సో ఆన్సర్ వచ్చేసి మనకి 10 అవుతుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాక చూసాం కదా, సో ఏ అబ్జర్వేషన్కైనా సరే మీన్ ఏదైతే వస్తుందో దానికి ప్లస్ చేసినా మైనస్ చేసినా డైరెక్ట్గా మీన్కి చేస్తే న్యూ సెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి 120 అబ్జర్వేషన్స్కి మీన్ అనేది 80 అని చెప్పారు. సో 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ అబ్జర్వేషన్, అంటే ఈచ్ అబ్జర్వేషన్ నుండి 10 అనేది సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, న్యూ మీన్ అనేది మనకి 80 - 10 చేస్తే 70 అవుతుంది. తర్వాత ఏం చెప్పారు, మళ్ళీ మనకి ఏదైతే న్యూ అబ్జర్వేషన్స్ వచ్చాయో దాన్ని డివైడెడ్ బై 7 చేస్తే న్యూ మీన్ అనేది ఏమవుతుంది అని అడిగారు. సో డైరెక్ట్గా 70/7 చేస్తే మనకి 10 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి CGL మీన్స్ 2022లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకి ఫైండ్ మీడియన్ ఆఫ్ ఫాలోయింగ్ నంబర్స్. సో ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చి దానికి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. సో మీడియన్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన డాటా అనేది మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇర్రెగ్యులర్గా ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్కి సెట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటి 32, 25, 33 అండ్ 27, నెక్స్ట్ 35, 29 అలాగే 30. సో ఇలా మనం అసెండింగ్ ఆర్డర్కి సెట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో మిడిల్ నెంబర్ ఏమవుతుంది మనకి 30 అవుతుంది. సో ఇటు సెట్ మనకి 3 ఉన్నాయి, అలాగే ఇటు కూడా మనకి 3 అనేది ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి 30.
సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీడియన్ అంటే ఏంటి, ఏదైతే మనకి మిడిల్ వాల్యూ ఉందో దాన్ని మనం మీడియన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద మోడ్ ఆఫ్ ఫాలోయింగ్ డాటా. సో ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చి దానికి ఏది మోడ్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వైజ్ వెళ్ళండి. మనకి ఫస్ట్ ఆప్షన్ 28 ఉంది కదా, సో 28 అనే నెంబర్ ఓన్లీ వన్సే ఉంది, సో అది కాదు. నెక్స్ట్ 31, సో 31 కూడా ఓన్లీ వన్ టైమే ఉంది. 30 కూడా ఓన్లీ వన్ టైమే ఉంది. నెక్స్ట్ ఆప్షన్లో 27 ఉంది, సో 27 అనేది మనకి 3 టైమ్స్ ఉంది. సో మోడ్ వచ్చేసి మనకి ఏదైతే మోస్ట్ రిపీటెడ్గా రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ అంటాం కదా. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ఏ వీక్ ద ప్రైస్ ఆఫ్ ఎ బ్యాగ్ ఆఫ్ టీ వర్ 350 రూపీస్, 280 రూపీస్, 340 రూపీస్, 270, 360, 310 అండ్ 300. ద రేంజ్ ఇన్ రూపీస్ ఈజ్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చనే. సో రేంజ్ అంటే ఏంటి, ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాని మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో వీటన్నిటిలో మీకు అబ్జర్వ్ చేస్తే లోయెస్ట్ వాల్యూ వచ్చేసి మనకి 270 ఉంది అండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి 360 ఉంది. సో 360 కన్నా ఏది నెంబర్ కూడా ఎక్కువగా లేదు, అలాగే 270 కన్నా ఏ నెంబర్ కూడా తక్కువగా లేదు. సో ఇప్పుడు రేంజ్ ఏంటి, 360 మైనస్ 270. సో ఆన్సర్ అనేది మనకి 90. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ మోడ్ అండ్ మీడియన్ ఆర్ 4 and 10 ఫైండ్ మీన్. సో మీన్, మీడియన్ అండ్ మోడ్కి సెట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇవ్వకుండా ఇలా నంబర్స్ ఇస్తే రిలేషన్ అనేది చూసాం కదా. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద మీన్ ఆఫ్ శాంపుల్ డేటా ఈజ్ 60, మీడియన్ ఈజ్ 48, దెన్ ఫైండ్ మోడ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఏంటి, మీన్ అనేది మనకి 60 అని చెప్పారు, మీడియన్ అనేది 48. సో మోడ్ యొక్క ఫార్ములా ఏంటి, 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో 3 into 48 minus 2 into 60. సో 48 into 3 అనేది మనకి 144 అవుతుంది. సో 144 మైనస్ 120 అనేది 24. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మార్క్స్ అలాగే ఫ్రీక్వెన్సీ ఇచ్చి దీనికి అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారనమాట. సో ఇక్కడ ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అని. సో ఇక్కడ 5 అనే మార్క్స్ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది, 6 అనే మార్క్స్ 4 టైమ్స్, 7 అనే మార్క్స్ 6 టైమ్స్. సో ఇందాక మనం సెట్ ఆఫ్ నంబర్స్ అబ్జర్వేషన్స్ అనేవి చూసాం కదా. సో దీన్ని కూడా మనం సెట్ ఆఫ్ అబ్జర్వేషన్గా రాయాలి అంటే ఎలా రాస్తామంటే 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, నెక్స్ట్ 6 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ 7 అనేది 6 టైమ్స్ రిపీట్ అయింది, 8 అనేది 1 టైం రిపీట్ అయింది, 9 అనేది 8 టైమ్స్ రిపీట్ అయింది, సో 10 అనేది మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అని. సో ఇక్కడ మనం ఫస్ట్ అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు కౌంట్ చేశారనుకోండి, 5 అనేది 2 టైమ్స్, 3, 4, 5, 6. సో 6 వరకు మనం తీసుకున్నా కూడా 6 వస్తుంది కదా. సో నెక్స్ట్ మనం 7 తీసుకున్నాం అనుకోండి. సో అలా మనం ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. సో ఇక్కడ 12 అవుతుంది, అలాగే 13, 21, అలాగే 24. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అయింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ యాడ్ చేయాలి కదా. సో 5 + 5 అనేది 10 అవుతుంది, 6 + 6 + 6 + 6 అనేది ఏమవుతుంది మనకి 24. సో ఇవన్నిటిని యాడ్ చేయాలి అంటే 5 × 2 చేసినా మనకి 10 అవుతుంది, 6 × 4 చేసినా మనకి 24 అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి, వీటి రెండింటిని కూడా మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో ఇది xi, ఇది fi అనుకోండి. సో ఇప్పుడు మనం xi × fiని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 × 2 అనేది 10 అవుతుంది. సో 10 + 6 4s 20, ఇక్కడ రాస్తున్నాను చూడండి, 6 4s 24, 7 6s 42, 8 1s 8, 9 8s 72, 10 × 3 అనేది 30. సో ఇదంతా మనకి xi × fi కదా. సో దీన్ని అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, సిగ్మా xi × fi. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా xi fi బై సిగ్మా fi.
సో XI అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్, FI అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటన్నిటిని యాడ్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ 34 అవుతుంది, నెక్స్ట్ 76 అండ్ 84, 156, 186. సో ఇక్కడ ఏమవుతుంది 186/24. సో ఇప్పుడు 6 4s are 24, 6 3s are 6 1s are. సో మనకి 7.75 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మనం బేసిక్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో ఇలా కాకుండా మనం జూనియర్స్ JSM మెథడ్ ఉంది కదా, సో JSM మెథడ్ ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీన్గా ఏదో ఒక దాన్ని, ఏదో ఒక నంబర్ని అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీన్గా 7ని అజ్యూమ్ చేసుకున్నాను. సో 7 పాయింట్ ఆఫ్ వ్యూ నుండి 5 అనేది -2లో ఉంది, నెక్స్ట్ 6 అనేది -1, ఇది 0, నెక్స్ట్ +1, +2, +3. సో ఇప్పుడు ఇవన్నీ మనకి XI అయినాయన్నమాట. సో XI ఇంటూ FIని మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది -2 × 2 అంటే ఏమవుతుంది -4, -4 +0 అవుతుంది. 1 × 1 అనేది 1 అవుతుంది, +16 +9 డివైడెడ్ బై, సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది 24. సో ఇక్కడ 25, 26 -8 అనేది మనకి 18 అవుతుంది. సో 18/24, 6 3s are 6 4s are 3/4 అంటే ఏంటి 0.75. సో మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం 7 అని అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి పాజిటివ్ ఉంది కాబట్టి 7 + 0.75. సో ఆన్సర్ వచ్చేసి మనకి 7.75. సో JSM మెథడ్ ద్వారా అయినా నార్మల్ మెథడ్ ద్వారా అయినా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. సో మీకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది కాకుండా ఉండడానికి మనం JSM మెథడ్ని తీసుకుంటాం అన్నమాట. నార్మల్గా బేసిక్ మెథడ్లో ఏమవుతుంది, ఇక్కడ లార్జర్ నంబర్స్ వచ్చి వీటన్నిటిని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. కానీ JSM మెథడ్లో మనం ఏదో ఒక నంబర్ని మీన్గా అజ్యూమ్ చేసుకొని సింపుల్ డేటాతోని మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మార్క్స్ ఇవ్వకుండా క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఇస్తారనమాట. సో సిగ్మా FI ఇది FI అవుతుంది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది అవుతుంది కదా. సో వీటన్నిటిని కూడా కౌంట్ చేద్దాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటి 8 + 12 అనేది మనకి 20 అవుతుంది. నెక్స్ట్ ఇది 10, అలాగే ఇది 10, 20, 30, 40. సో సిగ్మా FI అనేది మనకి 40 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మనం మార్క్స్ని ఏదైతే మనకి క్లాస్ ఇంటర్వెల్ ఉందో, సో క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి అంటే 0 to 10 కదా. సో ఇది మనకి లోవర్ లిమిట్ అవుతుంది, అలాగే ఇది మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు XI ఫైండ్ అవుట్ చేయడానికి దీని యొక్క మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ బై 2. సో ఇక్కడ ఏమవుతుంది 10 + 0/2 అనేది 5 అవుతుంది. 20 + 10 అనేది 30 డివైడెడ్ బై 2 అనేది 15 అవుతుంది. సో 20 30కి మనకి 25 అవుతుంది, అలాగే 35, నెక్స్ట్ 45, నెక్స్ట్ 55. సో ఇదంతా మనకి XI అవుతుంది. సో మీన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి సిగ్మా XI FI/FI. సో ఇప్పుడు XI × FI అంటే 8 × 5 అనేది 40 అవుతుంది. సో ఇక్కడ కంపేర్ చేస్తే మనకి లార్జర్ నంబర్స్ అనేది వస్తున్నాయి కదా. సో డైరెక్ట్గా మనం JSM మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం వీటిలో ఏదన్నా ఒక దాన్ని మీన్గా అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను మీన్గా 25 నంబర్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో 25 పాయింట్ ఆఫ్ వ్యూ నుండి 5 అనేది మనకి -20లో ఉంది. సో ఇక్కడ రాయండి -20. నెక్స్ట్ 15 అనేది మనకి -10, ఇక్కడ 0, అలాగే ఇక్కడ మనకి +10, +20, అలాగే మనకి ఇక్కడ +30 అవుతుంది. సో ఇప్పుడు వచ్చి ఏవైతే న్యూ నంబర్స్ ఉన్నాయో దాని ఇంటూ ఫ్రీక్వెన్సీ అనేది చేయాలి. సో ఇప్పుడు XI × FI ఏమవుతుంది -20 × 8 కదా. సో -160 అవుతుంది. సో ఈ నంబర్స్ అన్నీ ఎక్స్క్లూడ్ చేయండి. సో 12 × 10 -120, నెక్స్ట్ 0, నెక్స్ట్ 10 × 4 అనేది 40 అవుతుంది, అలాగే 6 × 20 అనేది 120 అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి 120 అవుతుంది. సో మీరు ఇలా ఈజీగా సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ డివైడెడ్ బై మనకి 40 అవుతుంది. సో ఇక్కడ -120 + 120 అనేది క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ కౌంట్ చేస్తే 160 అవుతుంది, +160 -160 కూడా మనకి క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది 0. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఆన్సర్ మీన్ ఏ వాల్యూ ఏంటి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 25 అవుతుంది. సో మనం ఏదైతే 25గా అజ్యూమ్ చేసుకున్నామో అదే నంబర్ మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. సో మీరు బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసినా మీకు ఆన్సర్ అనేది 25 అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ పాజిటివ్లో ఏదైనా నంబర్ ఉందనుకోండి, సో +1 వచ్చేస్తే 25 + 1 అనేది 26 అవుతుంది. అలా కాకుండా -2 అని వచ్చిందనుకోండి, 25 - 2 అనేది 23 అవుతుంది. సో మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మీన్ అనేది మనకి 25.
సో అర్థమెటిక్ మీన్ అనేది మనకి డైరెక్ట్గా ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే జేఎస్ఎం మెథడ్ ద్వారా అన్నా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ సిక్సెస్ ఇచ్చారు, అలాగే ఎన్ని నంబర్ ఆఫ్ సిక్సెస్ని ఎన్ని నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ కొట్టారో చెప్పారనమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సిక్సెస్ అలాగే నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్, ఈ క్వశ్చన్ మనకి MTS 2019లో అడిగిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే మనకి 1 నంబర్ ఆఫ్ సిక్సెస్ అనేది 2 బ్యాట్స్మెన్ కొట్టారు, అలాగే 2 వచ్చేసి 3 వచ్చేసి 1, అలాగే 4 వచ్చేసి 3, అలాగే 5 వచ్చేసి 2 అనమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు మీడియన్కి ఎప్పుడైనా సరే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీన్కి ఏం ఫైండ్ అవుట్ చేసాం, మిడ్ వాల్యూ. అలాగే మీడియన్కి మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని రాయాలి 2. నెక్స్ట్ ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 2 + 3 అనేది 5 అవుతుంది. నెక్స్ట్ 5 + 1 అనేది 6 అవుతుంది. 6 + 3 అనేది 9 అవుతుంది. సో 9 + 2 అనేది మనకి 11 అవుతుంది అనమాట. సో వీటన్నిటిని యాడ్ చేసినా కూడా మనకి 11 అవుతుంది. సో మీడియన్ అంటే ఏంటి, మనకి ఏదైతే మిడిల్ నెంబర్లో ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం n అంటాం అనమాట. సో మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి, n/2. సో డైరెక్ట్గా మనకి మీడియన్ అనేది వస్తుంది. సో n అంటే 11 కదా, సో 11/2 అనేది మనకి ఏమవుతుంది, 5.5. సో 5.5 అనేది మనకి ఏ సీక్వెన్సీలో ఉందో చెక్ చేయాలి. సో ఇక్కడ వరకు మనకు 5 ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో 5.5 అవుతుంది కదా. సో మనకి ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ సిక్సెస్ దేనికి ఉంది, 3కి ఉంది. సో ఈ క్వశ్చన్కి మీడియన్ అనేది 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ n/2 చేయాలి. సో n/2 అనేది మనకి మీడియన్ అవుతుంది. సో మీడియన్ యొక్క వాల్యూ ఏంటి, 5.5. సో ఇక్కడ ఏంటి అంటే 5.5 అనేది మనకి దేంట్లో ఉంటుంది, ఇక్కడ మనకి ఓన్లీ 5 వరకే ఉంటుంది. సో 5.1 నుండి 6 వరకు అంతా కూడా మనకి నంబర్ ఆఫ్ సిక్సెస్ అనేది 3లో ఉంటుందన్నమాట. సో మీడియన్ వచ్చేసి మనకి 3 అవుతుంది. అలా కాకుండా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఇచ్చారనుకోండి, సో అప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలంటే, సో క్వశ్చన్లో చూసుకుంటే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఆఫ్ మార్క్స్ ఏంటి, 0 నుండి 10 వరకు, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40, 40 నుండి 50. సో మనం మీన్లో మిడ్ వాల్యూ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మీడియన్లో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది తీసుకోవాలి. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం 12ని ఇక్కడ రాస్తాం కదా. సో నెక్స్ట్ ఏంటి, 12 + 26 అనేది మనకి 38 అవుతుంది. సో 38 + 40 అనేది మనకి 78 అవుతుంది. నెక్స్ట్ 78 + 12 అనేది మనకి 90 అవుతుంది. 90 + 2 అనేది మనకి 100 అవుతుంది. సో ఇది 100 అనేది మనకి n అవుతుంది అనమాట. సో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, n/2 కదా. సో n/2 అనేది మనకి 50 అవుతుంది. సో 50 ఎక్కడుందో చెక్ చేసుకోండి. సో ఇక్కడ వరకు మనకి ఓన్లీ 38 వరకే ఉంది. సో 50 అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఏ క్లాస్లో ఉంటుంది, మనకి 20 నుండి 30 క్లాస్లో ఉంటుంది. కానీ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది తెలియాలి కదా. సో దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే మీడియన్ = లోవర్ లిమిట్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెక్స్ట్ నంబర్ ఇంటూ హెచ్ అనమాట. హెచ్ అన్న లేకపోతే రేంజ్ అన్న రాసుకోండి. సో ఇక్కడ రేంజ్ అనేది చూద్దాం. సో ఇక్కడ రేంజ్ ఏంటి, మనకి హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కదా. సో ఈ క్లాస్ ఇంటర్వెల్లో హైయెస్ట్ అనేది 10, లోయెస్ట్ అనేది 0. 10 - 0 అనేది 10 అవుతుంది. 20 - 10 అనేది 10 అవుతుంది. సో ఇక్కడ ఏ ఇంటర్వెల్ తీసుకున్నా మనకి ఈక్వల్గా ఉంటుంది. సో రేంజ్ అనే వాల్యూ మనకి 10 అవుతుంది అనమాట డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ లోవర్ లిమిట్ ఉంది కదా. సో లోవర్ లిమిట్ అంటే ఏంటి, ఇక్కడ. సో దీన్ని మనం లోవర్ లిమిట్ అంటాం, దీన్ని మనం అప్పర్ లిమిట్ అంటాం. సో మనకి 5 క్లాస్ ఇంటర్వెల్స్లో ఏ లోవర్ లిమిట్ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ 50 ఉంది కదా. సో 50 అనేది మనకి 20 to 30 మధ్యలో రావాలి. సో లోవర్ లిమిట్ వచ్చేసి మనకి 20 తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 20. నెక్స్ట్ వచ్చేసి n/2. సో n అంటే 100 కదా. సో 100/2 అనేది మనకి 50 అవుతుంది. సో ఇక్కడ మనకి 50. నెక్స్ట్ మనకి ఈ 2 దగ్గరే మనము కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం న్యూమరేటర్లో ఏది తీసుకోవాలి అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ వన్ తీసుకోవాలి. సో మనకి ప్రజెంట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది 78 ఉంది కదా. సో దీనికి ప్రీవియస్గా ఏముంది, 38. సో ఇక్కడ మనకి 38 అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్లో మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెక్స్ట్ నెంబర్ని తీసుకోవాలన్నమాట. సో ఇది మనకి ప్రీవియస్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏ నెంబర్ ఉంది,
40 ఉంది కదా. సో మీడియన్ యొక్క ఫార్ములాలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40 ఉంది కాబట్టి ఇక్కడ మనం 40 తీసుకోవాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. 50 మైనస్ 38 అనేది 12 అవుతుంది. సో 12/4 అనేది మనకి 3 అవుతుంది కదా. సో 20 + 3 అనేది 23 అవుతుంది. సో దీని ఈ క్వశ్చన్కి మీడియన్ వచ్చేసి మనకి 23 అవుతుంది. సో మీకు ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే మీరు మీడియన్కి క్లాస్ ఇంటర్వెల్ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీడియన్ యొక్క ఫార్ములా వచ్చేసి లోవర్ లిమిట్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ వన్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్. సో మనకి ఏదైతే మీడియన్ ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంటూ రేంజ్ అనమాట. సో రేంజ్ అంటే ఏంటి? లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ అంటే ఏంటి? ఏదైతే మనకి మీడియన్ వచ్చిందో దాని యొక్క లోవర్ లిమిట్. n/2 అంటే ఏంటి? n అంటే టోటల్ నంబర్ బై 2. సో మనకి 50 అవుతుంది. సో దాని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ వన్ అంటే 38 డివైడెడ్ బై దాని యొక్క మీడియన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? 40. సో డివైడెడ్ బై 40 మనకి ఆన్సర్ వచ్చేసి 23 అవుతుంది. సో ఇలా మనం మీడియన్ యొక్క ఫార్ములాస్ని బట్టి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్. సో క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ఫాలోయింగ్ డాటా. సో మనకి ఒక డాటా ఇచ్చారు, డే ఆఫ్ కన్ఫైన్మెంట్ అలాగే నంబర్ ఆఫ్ పేషెంట్స్. సో మనకి ఈ క్వశ్చన్ అనేది CHSL మీన్స్ 2023లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి మోడ్ అంటే ఏంటి? మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ అంటాం కదా. సో 6 అనేది మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది, 7 అనేది 6 టైమ్స్, 8 అనేది 7 టైమ్స్, 9 అనేది 5 టైమ్స్, అలాగే 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏది రిపీట్ అయింది? 7 టైమ్స్ 8 అనేది రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి 8 అవుతుంది. సో ఇలా మనకి ఈజీగా అడగొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మనకి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి మోడల్ క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో మెయిన్లో ఏంటి? మనం మిడ్ వాల్యూ తీసుకున్నాం. అలాగే మీడియన్లో ఏం తీసుకున్నాం? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అలాగే మోడ్లో ఏం తీసుకుంటాం మనం? మోడల్ క్లాస్. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరు ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి ఎక్కువ స్టూడెంట్స్ దేంట్లో ఏ క్లాస్లో ఉన్నారో 40 మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయింది కదా. సో 20, 30 అనేది మనకి మోడల్ క్లాస్ అవుతుంది. సో ఇక్కడ మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 20 to 30 దగ్గర మనకి మోడల్ క్లాస్ అనేది ఉంటుంది. సో మోడ్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి లోవర్ లిమిట్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఆర్ రేంజ్ అని రాయండి. సో ఇక్కడ మనకి మీడియన్లో ఫార్ములా ఏంటి? రేంజ్ సేమ్గానే ఉంటుంది, లోవర్ లిమిట్ కూడా సేమ్గానే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ మనకి మోడ్లో కూడా లోవర్ లిమిట్ ఉంటుంది, రేంజ్ ఉంటుంది. ఇక్కడ మనకి f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ఇంటూ మైనస్ f2. సో ఇక్కడ మనకి f1, f0, f2 ఏం తీసుకోవాలో అర్థమైతే మోడ్ యొక్క ఫార్ములాని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ లోవర్ లిమిట్ అంటే ఏంటి? ఏదైతే మనకి మోడల్ క్లాస్ ఉందో దాని యొక్క లోవర్ లిమిట్ తీసుకోవాలి. సో ఇక్కడ 20 అవుతుంది. అండ్ ఇక్కడ రేంజ్ అంటే ఏంటి? 30 మైనస్ 20 ఏమవుతుంది? మనకి 10 అవుతుంది. సో ఇప్పుడు మనం f0, f1, f2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ వచ్చిందో దాన్ని మనం f1 అంటాం. సో దీన్ని మనం f1 అంటాం. దాన్ని ముందు ప్రీవియస్గా ఏదైతే ఉందో దాన్ని f0 అంటాం. దాని తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీని f2 అంటాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏది మనకి మోస్ట్ రిపీటెడ్గా రిపీట్ అవుతుంది? 40. దాన్ని మనం f1గా కన్సిడర్ చేస్తాం. దాన్ని దాన్ని మనం f0 లేకపోతే f0 అన్న f ఓల్డ్ అన్న అనుకోండి. నెక్స్ట్ ఏదైతే ఉందో fn. సో f నెక్స్ట్ అన్న f2గా అన్న ఇండికేట్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు ఫార్ములా ద్వారా మనం వాల్యూస్ అనేది పెట్టండి. సో f1 అంటే ఏంటి? మనకి 40 మైనస్ f0 అంటే 26 డివైడెడ్ బై 2 ఇంటూ f0 అంటే 80 మైనస్ f0 అంటే 26 మైనస్ 12. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. 20 ప్లస్ 40 మైనస్ 26 అనేది మనకి 14 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 38. 80 మైనస్ 38 అనేది మనకి 42 అవుతుంది. 42 డివైడెడ్ బై 10. సో ఇక్కడ 7 2s 7 6 2 1s 2 3s. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది? 20 ప్లస్ 10/3. సో వాల్యూ వచ్చేసి మనకి 70/3. సో ఈ క్వశ్చన్కి మోడ్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 3 1s 3 2s 6 3s. సో 23.33. సో మనకి ఆన్సర్ వచ్చేసి 23.33 అవుతుంది.
సో ఇప్పటి వరకు మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమ్స్ అనేవి చూసాం కదా. సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే మనకు ఫార్ములా ఒక్కటి తెలియాలి. సో ఫస్ట్ మనం మీన్ యొక్క ఫార్ములాని చూద్దాం. సో మీన్ యొక్క ఫార్ములా ఏంటి? xi మైనస్ xi ఇంటూ fi బై సిగ్మా fi. సో fi అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. సో ఏవైతే మనకి ఫ్రీక్వెన్సీ ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేయాలి. నెక్స్ట్ xi ఇంటూ fi అంటే ఏంటి? మార్క్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి న్యూమరేటర్ వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని మనం మీన్ అంటాం. సో ఇలా కాకుండా మనకి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారనుకోండి, సో మిడ్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి xi అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో మనకి fi అవుతుంది. సో వీటి రెండింటిని మల్టిప్లికేషన్ చేసి సమ్ ఆఫ్ ఆల్ అదన్నీ చేస్తే మనకి సిగ్మా xi ఇంటూ fi అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియన్. సో మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? మనకి మీడియన్. సో మీడియన్ యొక్క ఫార్ములా వచ్చేసి లోవర్ లిమిట్ ప్లస్ n/2 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ వన్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేమ్ మీడియన్. సో ఏదైతే మనకి మీడియన్ ఉంటుందో దాన్ని ఇంటూ రేంజ్ ఆర్ హైట్. సో రేంజ్ ఆర్ హైట్ అంటే ఏంటి? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఇక్కడ లోవర్ లిమిట్ అంటే ఏంటి? ఏదైతే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో. సో ఇక్కడ n/2 అనేది మనకి వాల్యూ 50 వచ్చింది కదా. సో 50 అనేది మనకి దీంట్లో ఉంటుంది. సో 20 to 30 ఇంటర్వెల్లో ఉంటుంది కదా. సో లోవర్ లిమిట్ అనేది మనకి 20 అవుతుంది. n అంటే మనకి 100 అవుతుంది. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ వన్ అంటే ఏంటి? 38 అవుతుంది. సో ఇది మనకి ఒరిజినల్ అంటే ఏదైతే మీడియన్ ఉందో దాని యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని ప్రీవియస్ అయితే మనకి 38 అవుతుంది. అండ్ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ కాబట్టి ఈ 40ని తీసుకోవాలి. సో అది అర్థమైతే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మోడ్. సో మోడ్ యొక్క ఫార్ములా ఏంటి? లోవర్ లిమిట్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హైట్. సో ఇక్కడ ఏంటి? రేంజ్ ఆర్ హైట్ అంటే మనకి ఏదైతే మోడల్ క్లాస్ ఉందో, సో మనకి మోస్ట్ రిపీటెడ్గా 40 రిపీట్ అయింది కదా. సో 40 యొక్క ఏదైతే మనకి ఇంటర్వెల్ ఉందో దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. సో లోవర్ లిమిట్గా మనం ఈ 20ని తీసుకుంటాం. అలాగే మోస్ట్ రిపీటెడ్గా ఏదైతే ఉందో దాన్ని f1 అంటాం. దాన్ని ప్రీవియస్ దాన్ని మనం f0తో ఇండికేట్ చేస్తాం. దాని తర్వాత దాన్ని మనం f2తో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఫార్ములాస్ అలాగే ఈ వాల్యూస్ ఏంటి అని తెలిస్తే మనం ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తామన్నమాట. సో మనం స్టాటిస్టిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా ఫినిష్ చేశాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే CGL కానీ CHSLకి కానీ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అండ్ మ్యాక్సిమం పీపుల్కి కూడా షేర్ చేయండి. సో అందరికీ యూజ్ అవుతుంది. అండ్ మీకు ఈ చాప్టర్లో ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.